ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఒక విచిత్రమైన అలవాటు ఉంటుందండి. అంటే రోడ్డు పక్కన బాగా తింటారు మనాళ్ళు. రోడ్డు పక్కన తినకూడదని కాదు గానీ, ఆ తింటున్న వాటిని న్యూస్ పేపర్‌లో పెట్టుకొని తింటారండి. ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అంటే ఈ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో నెర్వస్ ఇష్యూస్ దగ్గర నుంచి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం దగ్గర నుంచి, క్యాన్సర్ కేసులు ఎక్కువ రావడానికి ఈ న్యూస్ పేపర్ కారణం అని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్, సర్వేస్ వచ్చినాయండి. కానీ చాలామంది పట్టించుకోవట్లేదు. లైఫ్ స్టైల్‌కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్స్ ఏమన్నా గానీ నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాంటిదే ఇది గూడా. 2018లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందండి. చాలా తక్కువ మందికి తెలుసు. ఏది? ఒరేయ్ బాబు ఈ న్యూస్ పేపర్‌లో పార్సిల్ చేయకండి. ఏది మామూలు పార్సిల్స్ కూడా చేయొద్దని. చిన్నప్పుడు నేను కొట్టుకెళ్తే ఆ న్యూస్ పేపర్స్‌లో ఇడ్లీ రవ్వ గానీ, మినపప్పు గానీ అన్నీ న్యూస్ పేపర్‌లో చక్కటి పార్సిల్ కట్టించి ఇచ్చేవాళ్ళు. సో అది పొడి విషయం అంటే పొడి పదార్థం కాబట్టి పర్వాలేదు కాస్తో కూస్తో. ఇప్పుడు చాలా తక్కువకొచ్చేస్తుంది, చీప్‌కొచ్చేస్తుంది గదని చెప్పి ఆ పేపర్ ముక్కని అంత చింపడం, దాంట్లో ఇడ్లీ, చట్నీ, ఒక్కోసారి సాంబార్ గూడా ఇక రకరకాలైనయి యేసేసి ఇచ్చేస్తే మనాళ్ళు దాన్నే ఊడ్చుకొని తినడం. కొంతమందయితే ఆ న్యూస్ పేపర్ గూడా నాకేయడం. ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అంటే న్యూస్ పేపర్ అనేది న్యూస్ చదువుకోవడానికయ్యా బాబు, అది తినటానికి కాదు. తింటున్నామా? ఎక్కడ తింటున్నాం సార్ అంటారు. నాకేస్తున్నారండి మొత్తాన్ని. ఒక న్యూస్ ప్రింట్ తయారీలో ఎంత భయంకరమైన కెమికల్స్ వాడతారో తెలుసా? తినడానికి కాదు గదా! వాడొచ్చు తప్పేమీ లేదు. అంటే ఇవి మన పొట్టలోకెళ్తే అంత భయంకరం అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇక్కడ ప్రింటింగ్ లెడ్ వాడతారండి. లెడ్ ఎంత ప్రమాదం అండి. సీసం, పాదరసం లాంటివి ఎంత ప్రమాదం. లోపలికెడితే క్యాన్సర్ రావా? అంటే హెవీ మెటల్స్ అంటాం, భారలోహాలు. ఇక కెమికల్స్ చెప్పక్కర్లేదు. మరి న్యూస్ ప్రింట్ తయారవ్వడానికి విపరీతమైన కెమికల్స్ వాడాలి. ఇంకా పిగ్మెంట్లుంటాయి, బైండర్లుంటాయి, యాంటీడోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆహారంలో ముఖ్యంగా వేడి దాన్ని ఆ న్యూస్ పేపర్ మీద వేస్తే ఇడ్లీ కావచ్చు, చట్నీ కావచ్చు, ఇంకేదైనా కానీ అది ఏమవుతుంది, చక్కగా కరిగిపోయి ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఆ ఫుడ్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళాక టాక్సిన్స్ పెరిగిపోవండి. విషం తింటామా తెలిసి ఎవరమైనా కానీ ఇక్కడ విషమే తింటున్నాము, గుర్తుంచుకోండి. ముఖ్యంగా చాలామందికి జీర్ణ సమస్యలు రావడానికి ఇదో కారణం. ఒకరోజే కదండి తిన్నాను, ఒక పూటే కదండి తిన్నాను అంటే సరే, సంవత్సరానికి ఒకరోజు, సంవత్సరానికి ఒక పూట పెద్ద విషయమేం కాదు. కానీ డైలీ తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 2-3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, నెలకి 4 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. మరి దీన్ని బేస్ చేసుకొని పొట్ట పాడైపోతుందండి. టాక్సిన్స్ పొట్టలోకి వెళ్ళిపోతాయండి. లివర్ డ్యామేజ్ అయిపోతుంది, మూత్రపిండాలు దెబ్బైపోతున్నాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థ చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ రకమైన డాక్టర్లు బయట హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వింగ్స్ ఏ రేంజ్లో పెరుగుతున్నాయనేది మీకు తెలుసు కదా. ఫైనల్గా రోగనిరోధక శక్తి పడిపోవడం కూడా జరుగుతోంది దీనివల్ల. ముఖ్యంగా పిల్లల్లోనూ, పెద్దవాళ్ళల్లోనూ కాస్తో కూస్తో రోగాలు ఉంటాయి కదండి. ఈ మధ్య ఈ దరిద్రం ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ కంటే నాన్ కమ్యూనికబుల్ ఎక్కువైపోయింది. ఏది? బీపీ, షుగర్ల దగ్గర నుంచి ఏదో ఒక రోగం ఉంటుంది, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కదా. వేసుకుంటూ మళ్ళీ ఇగో ఇదొకటి. ఈ మధ్య క్యాన్సర్లండి. ఊరికి ఒకటి ఉంటే అప్పట్లో ఆహా, ఓహో అనుకునేవాళ్ళం. వాళ్ళ గురించి వివరంగా చెప్పుకునేవాళ్ళం. తర్వాత వీధికి ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇంటికి ఒకటి వస్తుంది. ప్రమాదకరమైన కార్సినోజన్స్ ఉంటాయండి ఇందులో. చాలా ప్రమాదం అవి. కానీ అవే తీసేసుకుంటున్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్న ఎఫ్ఎస్ఎస్ఐ తెలుసు కదండి. ఆహార భద్రతా ప్రామాణిక అథారిటీ ఒకటి ఉంది. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఎప్పుడో బ్యాన్ చేశారు. ఇప్పుడు కాదు, 2018లో. కానీ దీన్ని చాలా తక్కువ మంది పట్టించుకుంటారు. అంటే ఆహారం ప్యాకేజ్ కోసం వాడకూడదు. న్యూస్ పేపర్ని అంటే ఈ చిన్న బడ్డీ కొట్లు కదా, వాళ్ళ మీద ఎవరు రైడ్స్ చేస్తారు, ఎవరు దాడులు చేస్తారు, ఎవరు వాళ్ళకి పెనాల్టీలు వేస్తారు. వేసిన దగ్గర నుంచి ఇంకో గోల, చాలా చిన్నవాళ్ళు కదండి, వాళ్ళ మీద ఏంటి ప్రతాపం అని. కానీ ఇంకో ఈ తప్పు జరిగిపోతుంది. సో దయచేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ న్యూస్ పేపర్ కాకుండా కాస్త ప్లేట్లో పెట్టినాయనా అని అడగండి. దానికంటే బెస్టు విస్తరాకు ఉంటుంది, ఇంత ముక్క ఉంటుంది, అందులో పెట్టమనండి. దానికంటే బెస్ట్ అరిటాకు ఉంటే దాని మీద అడగండి. ఓ పావలా రూ. 10 మించి ఎక్కువేం అయిపోదండి ఇది ఇస్తరకి, అరిటాక్కి. అక్కడ నష్టం వచ్చేది ఏమి ఉండదు. మనం ఇచ్చేదానికంటే పోనీ ₹1 ఇస్తాం. కానీ ఆరోగ్యం పోతే వందల, వేలు, లక్షలే ఖర్చు అయిపోతున్నాయి కదండి. సో మరి రూల్స్ వాళ్ళు పాటించట్లేదు కాబట్టి వాళ్ళకి జరిమానా వేయండి అని చెప్పి ఆ రకంగా మాట్లాడదామా? లేదు, మన పొరపాటు కూడా ఉంది. మీరు చెక్ చేసుకోండి. చాలా చోట్ల ఈ పేపర్ వాడేస్తున్నారు. మీరు ఫుడ్ మీద ఏ పేపర్ వేస్తున్నాడు అనేది చూడండి. అవి వదిలేయండి దయచేసి అని చెప్పడం. ఇస్తరాకు, అరిటాకు న్యాచురల్ తప్పించి ఏ కాగితం వేసినా కానీ ప్రమాదమేనండి. ప్రతి పేపరు కెమికల్తోనే తయారవుతుంది. న్యూస్ ప్రింట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు గుర్తుంచుకోండి. సో మరి ఏం చేయాలి అంటే ఈ అమ్ముకునే వాళ్ళు ఈ పేపర్ వాడడం మానేయాలి. వేరే పేపర్ ఉంది,
అదే వాడాలి. ఇంకా అల్యూమినియం ఫాయిల్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి కదండి, బ్రౌన్ పేపర్ ఫాయిల్స్, ఇవి అది ఫుడ్ ప్యాకేజింగ్ కోసం దాన్నే వాడాలి. కొనేవాళ్ళం ఇక మనకు తెలుసు, మనకు అవగాహన ఉండాలి, తినేవాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందులో తింటున్నాం అనేది మర్చిపోతున్నాం. ఎంత టేస్టీగా వస్తుంది, టక్కుమని నోట్లో వేసేసుకుందామా, నోట్లో లాగించేద్దామా, ఆ పూటకి పని కానిచ్చేద్దామా అనుకుంటున్నాం. కానీ ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం అనేది ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? సో అడిగితేనే అమ్మాయినా పెట్టుద్ది. కాస్త అడగండి, ఒరే బాబు ఇస్తారా కేరా బాబు అని అడగండి, కాస్త అరిటా కేరా బాబు అని అడగండి. అలవాటు చిన్నదే, నేను మళ్ళీ చెప్తున్నా, లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తూ మన జీవితాలను పాడు చేసేస్తున్నాయి. అవన్నీ కవర్ చేసుకోవాలనే తాపత్రయంతోనే నేను ఇవన్నీ చెప్తున్నానండి. అంటే డైలీ రియల్ లైఫ్లో కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలా విషయాలు. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా దారిలో వచ్చేటప్పుడు పునుగుల బండి కనిపించిందండి. అంటే బజ్జీల దగ్గర నుంచి, ఇడ్లీల దగ్గర నుంచి, దోశలు అన్నీ వేస్తారు. న్యూస్ పేపరే, అన్నిటికీ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ఏమైనా చీప్గా వస్తుందా? లేదు కదండి, వాళ్ళు గట్టిగానే ఉంది. కిలో న్యూస్ పేపర్ ఎంత ఉంది చూడండి. మన దగ్గర కొనేటప్పుడు 5-10 ఇస్తారు. మనం ఎప్పుడైనా ఒక కిలో న్యూస్ పేపర్ షాప్కి వెళ్ళి కావాలంటే అడిగి చూడండి ఎంత ఉంటుందో. ఏదో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అంటాను చూడండి, అట్లా ఉంది పరిస్థితి. సో మరి దయచేసి ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. ఈ విషయం మీద కామెంట్ చేయండి. మీకుందా ఈ అలవాటు? మీరు గమనించారా? గమనిస్తే ఎవరిలో గమనించారు వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి ఎందుకంటే మంచి విషయాలు ఉంటాయి ఆ షేర్ చేయడానికి. రకరకాలైన మసాలాలు, రకరకాలైన షేర్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కూడా షేర్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకు? హెల్త్ మెరుగుపరుచుకుందామండి. లైఫ్ స్టైల్లో చిన్న చిన్న పొరపాట్లన్నీ మనం తెలుసుకుందాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ మీకు షేర్ చేసేస్తూ ఉంటాను. కాస్త ఫాలో అవ్వాలి మీరు. ఫాలో అయ్యి ఒక లైక్ ఇస్తే ఈ వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.